మీరు మీ డైలీ లైఫ్‌లో వాట్సాప్‌ని అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటారు. బట్ మీకు ఇప్పుడు నేను చెప్పబోయే 10 హిడెన్ ట్రిక్స్‌లలో మీకు ఎంత వరకు తెలిసినయితే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ గనుక మీకు 10కి 10 తెలవలేదనుకోండి, ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకవేళ తెలిసినా కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మీకు వచ్చేసరికి నేను టాప్ 10 వాట్సాప్ హిడెన్ ఫీచర్స్ గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా అయితే మీకు ఏదో ఒక పాయింట్‌లో అనే మూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేసుకోండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ కనుక మీకు నచ్చకపోతే మాత్రం ఎందుకు నచ్చలేదు కూడా కింద నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. ఈ ఫీచర్స్ కనుక మీరు ప్రాపర్ గా యూజ్ చేస్తారనుకోండి, మీరు వాట్సాప్ యూజ్ చేయడంలో అయితే ప్రో లెవెల్ కి అయితే వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ ఫీచర్ కనుక చూసుకుంటే సీక్రెట్ చాట్ లాక్. వాట్సాప్ లాక్ చేసుకుంటాం, ఫింగర్ ప్రింట్ తో కానివ్వండి, ఫేస్ ఐడి తో కానివ్వండి లాక్ చేసుకుంటాం, లేదంటే పిన్ ఆర్ ప్యాటర్న్ తో థర్డ్ పార్టీ యాప్స్ లాక్ చేసుకుంటాం కదా అని అనుకుంటారు. కానీ కాదు. ఈవెన్ మీరు ఒకవేళ వాట్సాప్ కి లాక్ చేసుకున్నా సరే, ఆ వాట్సాప్ లోపల ప్రతి ఒక్క చాట్ కూడా అయితే మీరు లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. అదేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఏదైతే మీరు చాట్ చేస్తుంటారో ఆ చాట్ కోసం మీరు లాక్ చేసుకోవాలంటే మీరు ఆ చాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పైన వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి కదా చాట్ యొక్క సంబంధించిన, దాన్ని మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేశారనుకోండి, అక్కడ మీకు లాక్ చాట్ అని కనిపిస్తుంది అనమాట. ఆ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మనకి అది లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆ చాట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటారో అదేసరికి మీ యొక్క ఫేస్ ఐడి కానివ్వండి, ఫింగర్ ప్రింట్ కానీ అయితే అడుగుతుంటది అనమాట. అండ్ దాంతో పాటుగా దాన్ని మీరు హైడ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. మనకి లాక్డ్ చాట్స్ అని ఉంటుంది, ఆ ఫోల్డర్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీకు డైరెక్ట్ బయట అయితే ఎక్కడ కనిపించదు అనమాట. మీరు ఒక పర్సన్ తో చాట్ చేస్తాడో అదైతే మీకు బయట ఎక్కడైతే కనిపించదు అనమాట. ఫీచర్ నెంబర్ 2 మెసేజ్ ఎడిట్ ఆప్షన్ అనమాట. పొరపాటున ఒక మెసేజ్ సెండ్ చేయబోయి ఇంకొక మెసేజ్ సెండ్ చేస్తుంటాం. ఇంత ముందుకి ఎలా ఉండేదంటే ఏదైనా మెసేజ్ సెండ్ చేసాం అనుకోండి, డైరెక్ట్ దాన్ని డిలీట్ ఫర్ మీ ఆర్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేవాళ్ళం. అది మనం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టినా సరే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దిస్ మెసేజ్ హస్ బీన్ డిలీటెడ్ అని వస్తుంటది అనమాట. అలా కాకుండా మీరు అయితే మెసేజ్ తప్పుగా టైప్ చేసినా సరే దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ లో యూస్ చేస్తే మాత్రం పైన టాప్ 3 డాట్స్ క్లిక్ చేసుకుని కూడా మనకు అక్కడ ఒక ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఐఓఎస్ లో యూస్ చేస్తున్నారు అనుకోండి, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు అక్కడనే కనిపిస్తుంది అనమాట ఎడిట్ అనేసి. ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ మీరు ఆ చార్ట్ ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు మళ్ళీ సెండ్ చేయొచ్చు అనమాట. ఈ ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ 15 మినిట్స్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. 15 మినిట్స్ వరకు కూడా మీరు ఆ చార్ట్ ని ఒకవేళ మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఎడిట్ చేశారనుకోండి, అక్కడ మీకు ఎడిటెడ్ అనేది కింద ఒక వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంటది అనమాట. ఫీచర్ నెంబర్ 3 వ్యూ వన్స్ స్క్రీన్ షాట్ బ్లాక్. మన ఫోటోస్ అనేది సెండ్ చేస్తుంటాం అనమాట. ఆ ఫోటోని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవద్దు, లేదు ఆ ఫోటోని వాళ్ళు ఒకటేసారి చూడాలని అనుకుంటే మాత్రం మీరు ఫోటో సెండ్ చేసేటప్పుడే కింద మనకు ఒక 1 అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటది అనమాట. ఎప్పుడైతే సెండ్ చేద్దాం అనుకుంటామో అక్కడ మనకు ఒక 1 ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకోవడం కనుక మీరు ఫోటో సెండ్ చేశారనుకోండి, ఆ ఫోటో సరికి నార్మల్ ఫోటో లెక్క కాకుండా మీకు ఒక చిన్న డాక్యుమెంట్ లాగా అయితే వెళ్తుంటది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు ఆ ఫోటో అయితే వాళ్ళకి కనిపిస్తుంటది. దాన్ని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోలేరు, ఆ ఫోటో సేవ్ చేయలేరు. ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చారనుకోండి, మళ్ళీ ఆ ఫోటో అయితే వాళ్ళు ఓపెన్ చేయలేరు. సో ఇలా చేయడం వల్ల మన ప్రైవసీ అనేది పెరుగుతుంది అనమాట. ఫోటోస్ ఎవరికో పంపించి మనకు సేఫ్ గా ఉందా లేదా అనే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు అనమాట. ఒకవేళ ఒక ఫోన్ లో ఫోటో ఓపెన్ చేసి ఇంకో ఫోన్ తో ఫోటో తీసుకుంటే తప్పితే ఫోటోని అయితే ఏం చేయలేరు అనమాట వాళ్ళైతే. ఇది కొంచెం మనకి ప్రైవసీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫీచర్ నెంబర్ 4 కనుక చూసుకున్నట్టయితే మల్టీ అకౌంట్ సపోర్ట్. ఇంతమంది మీ దగ్గర 2 సిమ్లు అనుకోండి, ఒకటి నార్మల్ వాట్సాప్ ఇష్టం, లేదంటే ఇంకోటి వచ్చేసరికి గో వాట్సాప్ కానీ, ఇయో వాట్సాప్ కానీ, చాలా యాప్స్ ఉంటాయి, లేదంటే వాట్సాప్ బిజినెస్ కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేస్తుంటారు అనమాట. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ వల్ల ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పటిలో ఆండ్రాయిడ్ లో అవైలబుల్ గా ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే ఐఫోన్ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు ఒకటే వాట్సాప్ లో మల్టిపుల్ అకౌంట్స్ అయితే మీరు యాడ్ చేయొచ్చు అనమాట. రైట్ సైడ్ కార్నర్ లో మీకు ప్రొఫైల్ అయితే కనిపిస్తుందో దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, అక్కడ మీకు యాడ్ న్యూ అకౌంట్ అని వస్తుంది. అక్కడ సరే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్ లో కూడా మీ ప్రొఫైల్ కింద యాడ్ అకౌంట్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. మనకు ప్లస్ సింబల్ గా కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నా సరే ఒక నెంబర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కింద ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది, మీరు లాంగ్ ప్రెస్ చేసి కూడా అకౌంట్స్ లో అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఏ వాట్సాప్ లో నోటిఫికేషన్ వచ్చినా సరే అక్కడ మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఆ నోటిఫికేషన్ అయితే మీరు ఈజీగా రీడ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా ఆ వాట్సాప్ ని కూడా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 వాట్సాప్ అకౌంట్స్ ని ఒకటే వాట్సాప్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫీచర్ నెంబర్ 5 హెచ్డి ఫోటో అండ్ వీడియో షేరింగ్. వాట్సాప్ ని ఎక్కువ దేనికి యూజ్ చేస్తామంటే చాటింగ్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఫోటోస్ అండ్ వీడియోస్ ని షేర్ చేసుకోనికనే చాలా ఎక్కువ అయితే యూజ్ చేస్తుంటాం అనమాట. ఏదైనా డాక్యుమెంట్ షేర్ చేయాలన్నా సరే వాట్సాప్, ఫోటో షేర్ చేయాలన్నా సరే వాట్సాప్, వీడియో షేర్ చేయాలన్నా సరే వాట్సాప్ లోనే మనందరం యూజ్ చేస్తుంటాం అనమాట. ఎప్పుడైతే అలా మీరు సెండ్ చేస్తారో వాట్సాప్ లో మనకు నార్మల్ ఫోటో సెండ్ చేసినప్పుడు ఏమైతే మన సైడ్ నుంచి హెచ్డీలో వెళ్తుంటది, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే చాలా లో క్వాలిటీకి అయితే అయిపోతుంటది అనమాట. అలా అవ్వకుండా మీరు ఎలా అయితే సెండ్ చేస్తారో వాళ్ళకి అలానే సెండ్ కావాలంటే డాక్యుమెంట్స్ లెక్క కన్వర్ట్ చేసి డాక్యుమెంట్స్ త్రూ పంపించేటోళ్ళు అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే వాట్సాప్ హెచ్డీ క్వాలిటీలో ఫోటోస్ పంపించాలనుకుంటే మీరు ఎప్పుడైతే ఫోటో సెండ్ చేయడానికి రెడీ అవుతారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటారో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టాప్ లో వస్తాయి హెచ్డీ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఏదైతే మీ దగ్గర ఫోటో ఉంటుందో అదే క్వాలిటీలో వాళ్ళ కూడా షేర్ అయితే అవుతుంది అనమాట.
సేమ్ మనకి ఇది వీడియోలో కూడా అప్లికబుల్ అయితే అవుతుంది. మీ సైడ్ నుంచి ఎంత క్వాలిటీ అయితే మీరు వీడియో సెండ్ చేస్తారో అక్కడ మనకి హెచ్డీ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ క్వాలిటీలో వాళ్ళకి కూడా ఆ వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట. ఫీచర్ నెంబర్ 6, స్టేటస్ పెడుతూ ఉంటారు, స్టేటస్ చూస్తూ ఉంటారు. కానీ మీకు ఈ విషయం తెలుసా, ఫోటోస్ కి ఈ మధ్య మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనే విషయం ఎంతమంది తెలుసు? మీరు ఎప్పుడైతే ఒక ఫోటో కనుక మీరు స్టేటస్ లో పెట్టారనుకోండి, మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అది కూడా మనకి వెబ్ నుంచి తీసుకున్న మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లోకల్ మ్యూజిక్ కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా ఏదైతే వాయిస్ మెమో ఉంటుందో, మీ వాయిస్ తో రికార్డ్ అయిన ఏదైనా వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, ఆ వాయిస్ ఓవర్ ని కూడా మీరు ఇప్పుడు స్టేటస్ కి అయితే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ మీ వాయిస్ ని రికార్డ్ చేసి కూడా మీ స్టేటస్ కి అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మీలో ఎంత మంది తెలుసు అని అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫీచర్ నెంబర్ 7, మెసేజ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్స్ ని మీరు వాట్సాప్ లో సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇద్దరికి గ్రూప్ క్రియేట్ చేస్తారు, వాళ్ళని ఆ గ్రూప్ నుంచి తీసేస్తూ ఉంటారు అనమాట. అలా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీ నేమ్ ని కనుక పైన సెర్చ్ బార్ లో సెర్చ్ చేశారనుకోండి, లేదంటే మీ నెంబర్ కనుక పైన సెర్చ్ బార్ లో సెర్చ్ చేశారనుకోండి, డైరెక్ట్ గా మీ ఓన్ కాంటాక్ట్ అంటే మీకు మీరే మెసేజ్ చేసుకునే విధంగా ఒక మెసేజ్ చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ కనుక మీరు ఏదైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, మీరు ఏది కావాలంటే అక్కడ సేవ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అది ఎవరికి అయితే యాక్సెస్ ఉండదు. ఇక్కడ మీకు ప్రైవసీ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు అనమాట. మీ ఫోన్ లోనే సేవ్ అవుతుంది, దాన్ని రీడ్ చేస్తాను కూడా. వాట్సాప్ కూడా ఎట్లాంటి యాక్సెస్ అయితే ఉండదు అనమాట. మీకు కావాల్సిన పర్సనల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లిస్ట్ రాసుకోవాలన్నా సరే, ఏదైనా సరే మీరు మీకు మీరే మెసేజ్ సెండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫీచర్ నెంబర్ 8, డిసపియరింగ్ మెసేజ్. ఇప్పుడు మీరు ఒక గ్రూప్ చాట్ చేస్తున్నా కానివ్వండి, ఒక పర్సనల్ చాట్ చేస్తున్నా కానివ్వండి, మీకు ఒక ప్రైవసీ లేదు అని అనిపిస్తే మాత్రం మీరు ఆ మెసేజ్ ని డిసపియరింగ్ మెసేజ్ లాగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 24 అవర్స్, 7 డేస్, 90 డేస్ వరకు కూడా ఇప్పుడు అవైలబుల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో మీరు ఆ మెసేజ్ ఎప్పటికల్లా మీరు డిసపియర్ అవ్వాలనుకునేది కూడా మీరు సెలెక్ట్ చేసేసుకున్నారు అనుకోండి, మీరు ఐదర్ గ్రూప్ కానివ్వండి, లేదంటే పర్సనల్ చాట్ అయినా సరే, ఎవరు చాట్ అయితే మీరు డిసపియర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ చాట్ మీద కానీ, లేదంటే గ్రూప్ అయితే గ్రూప్ చాట్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు డిసపియరింగ్ మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకుని అనుకోండి, మీకు ఒక టైం అయితే కనిపిస్తుంది. ఆ టైం కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ టైం ఎప్పుడైతే మనకి రీచ్ అవుతుందో అప్పటికి మన మెసేజ్ మొత్తం అయితే డిసపియర్ అయితే చేసేస్తుంది అనమాట. అక్కడ మీకు ఎట్లాంటి మెసేజెస్ అయితే కనిపించదు. ఫీచర్ నెంబర్ 9, స్క్రీన్ షేరింగ్ ఆన్ వాట్సాప్. స్క్రీన్ షేర్ చేసేదని చూపెట్టాలంటే గూగుల్ మీట్ కానివ్వండి, జూమ్ మీట్ కానివ్వండి, ఇట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఇట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ మీరు వాట్సాప్ లోనే మీ స్క్రీన్ అయితే షేర్ చేయొచ్చు అనమాట. ఎవరికైతే మీరు స్క్రీన్ షేర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఫస్ట్ మీరు వీడియో కాల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు వీడియో కాల్ చేసిన తర్వాత కింద మీరు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేశారనుకోండి, స్క్రీన్ అయితే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ ఏదైతే యూస్ చేస్తారో అది మొత్తం స్క్రీన్ షేర్ అయితే వాళ్ళకి కనిపించేసి ఉంటుంది. అది మీరు వాట్సాప్ వెబ్ యాప్ వేసుకున్నారు అనుకోండి, ల్యాప్టాప్ స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఇది మీకు తెలియని ఫీచర్ అనిపిస్తుంది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ తెలిసిన ఫీచర్ అనిపిస్తుంది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫీచర్ నెంబర్ 10 కనుక చూసుకున్నట్టయితే ఏఐ చాట్ ఇంటిగ్రేషన్. మెటా వాళ్ళు వచ్చేసరికి ఏఐ చాట్ బాట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎలా అయితే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, గ్రాక్ ఉంటుందో సేమ్ అలానే మనకి మెటా కూడా మెటా ఏఐ అనేది వాట్సాప్ లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. వాట్సాప్ లో కనుక మెటా ఏఐని యూస్ చేయాలనుకోండి, ఇక్కడైతే న్యూ చాట్ ఆప్షన్ ఉంటుందో దాని పైన మనకి ఏఐ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా మెటా ఏఐతో అయితే చాట్ చేయొచ్చు. లేదు మీరు ఏదైనా చాట్ కన్వర్జేషన్స్ మధ్యలో ఉన్నారు, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, అది మీరు వచ్చరికి మెటా ఏఐని అడుగుదాం అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఏ చాట్లు అయితే మీకు ఒక డిస్కషన్ లో ఉన్నారు, లేదంటే ఒక ఆర్గ్యుమెంట్ లో ఉన్నారు అనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్ గురించి కనుక మీరు మెటాని ఏదైనా అడగాలనుకుంటే అదే చాట్ ని స్క్రీన్ లో కనుక @మెటా అని కొట్టారనుకోండి, మనకి అది @మెటా ఏఐ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మెటా ఏఐ యాక్టివేట్ అవుతుంది అనమాట. పైన ఏదైతే మీరు చాటింగ్ అంతా జరిగిందో అదంతా మీకు మీ ఫోన్ ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క చాట్ కన్వర్జేషన్స్ లో కనుక మీరు మెటా ఏఐ ఇచ్చారంటే అది మాత్రమే మనకి మెటా ఏఐకి అయితే వెళ్తుంది. ఏదైతే మీరు నార్మల్ గా చాట్ చేసేసుకుంటారో అది మీకు 1-on-1 ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మెటా ఏఐతో ఏదైతే మీరు చాట్ చేసేస్తారో ఆ చాట్ వచ్చేసరికి మీకు ఇద్దరికైతే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పిన ఈ 10 ఫీచర్స్ తో పాటు ఇప్పుడు మీకు నేను ఒక బోనస్ ఫీచర్ కూడా చెప్తాను అనమాట. ఎవరైతే ఐఫోన్ యూస్ చేస్తుంటారో కాంటాక్ట్ షేర్ చేయాలంటే మీరు కాంటాక్ట్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని షేర్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు అనమాట. డైరెక్ట్ కీబోర్డ్ లో మీరు ఎవరికైతే ఆ కాంటాక్ట్ షేర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసేసి ఎవరి నేమ్ అయితే మీరు షేర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ నేమ్ దాంతో పాటుగా నెంబర్ ఈజ్ ఎంటర్ చేశారనుకోండి, మీకు కింద వాళ్ళ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట కీబోర్డ్ లో వస్తారు. సో దాన్ని క్లిక్ చేసేసుకొని డైరెక్ట్ అక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మీకు కావాల్సిన కాంటాక్ట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ ఐఫోన్ యూజర్స్ మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఇట్లాంటి ఫీచర్ అయితే ఏం లేదు, డైరెక్ట్ మీరు కాంటాక్ట్స్ అయితే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫీచర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కనుక మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతమంది నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఈ వీడియోలో మీరు ఏదో కనీసం కొత్తగా తెలుసుకున్నారైతే అనుకుంటాను అనమాట. మీకు ఏ ఫీచర్ మీకు కొత్తగా అనిపించింది, ఏ ఫీచర్ మీకు వా అనే ఫీలింగ్ తీసుకొచ్చింది అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ని ఇలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, నచ్చిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.